శరత్ ఏదైతే జరిగిందో ఆ ప్లేస్కి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ అధికారులు వచ్చి విఆర్ఓ గారు పంచాయతీ మెంబర్స్ సర్పంచ్ గారు అందరూ వచ్చి మమ్మల్ని అప్రమత్తం చేసి లోపలే బరస్ట్ అయిందండి. కార్యకలాపాలు జరుగుతుంది మీకు తెలుసమ్మా? అంటే అంత అలా అవుతుందని అధికారులు వచ్చి మమ్మల్ని అప్రమత్తం చేసి లోపలే బరస్ట్ అయిందండి. ఆ టైంలో మేము ఎటు పరిగెత్తాలో తెలియని అయోమయ పరిస్థితి అయిపోయిందండి. మా వసంత కాలనీ మెంబర్స్ 6 పేషెంట్స్ ఉన్నారండి, బాలింతలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, నెలలు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా ఎటు చేర్చాలో తెలియని అయోమయ పరిస్థితి అయిపోయిందండి. ఎటువైపు వెళ్ళాలో మా ప్రాణాలు రక్షించుకోవడానికి అనే స్థితిలో అయిపోయామండి. ప్రాణాలను చేతిలో పెట్టుకుని ఎటువైపు అంటే అటువైపు పరుగుని తీసేసామండి. చాలా కానీ అసలు ఆ ఛాన్స్ లేదు మాకు. సర్పంచ్ గారు మా ప్రత్యేక తీసుకుని ముందావిడ ఇక్కడ కార్యక్రమం చేశారమ్మా. మీరన్నా ప్రభుత్వం మీకు ఇచ్చారా? ఆగండమ్మా. బాధ్యత కదండి మరి అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఇక్కడ షెల్టర్ ఓపెన్ చేసి ఇక్కడ పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ మీరే ఇచ్చారు. మిమ్మల్ని అభినందిస్తున్నానమ్మా. సర్పంచ్ ఆవిడ పని ఆవిడ చేశారు. ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇచ్చారమ్మా మీకు? ప్రభుత్వం నుంచి ఏమైనా ఇచ్చారా? అవన్నీ మేడం ఇచ్చారు. మేడం ఇచ్చారు. అలాగే మీరు పనులకు వెళ్ళదు కానీ మిగిలిన బియ్యం అని అన్నది కానీ ఇంకా ప్రభుత్వం నుంచి అయితే ఇంకా రాలా. భోజనాలన్నీ మీకు ఖచ్చితంగా మీరే పెట్టుకున్నారు. ఓఎన్జీసీ అంటే మీ గ్రామ సర్పంచ్ గారు బాధ్యతగా ఆవిడ ఇచ్చారు, ప్రభుత్వం కాదు. ప్రభుత్వం కూడా ఇచ్చిందండి. మేము కూడా గ్రామ పెద్దలు బాగా ఇచ్చారు. నేను అనేది ఓఎన్జీసీ ఇచ్చారు. మేము కూడా అడుగుతున్నాం. అలాగే ఓఎన్జీసీ వాళ్ళు కూడా ఉంచండి, అక్కడ ఉంచండి, కంగారు లేదు. వాళ్ళు రిలీఫ్ ఇచ్చి అడుగుదాం. తప్పకుండా ఎవరికి ఏపీపీ వద్దమ్మా, మీరు అక్కడ ఉండండి. ఎవరికైనా ఇక్కడ మాట్లాడాలి. అంత రెసిపీ గుబ్బలపాలెం నుంచి విలేజెస్ ఇమీడియట్గా ఎవాక్యుయేట్ చేసి గ్యాస్ ముందే ఇమీడియట్గా ఎవాక్యుయేట్ చేసేసాం. లేదండి ముందే ఏరియా మనం అసలు ఎక్విప్మెంట్ లేకుండా వాళ్ళు స్టార్ట్ చేశారమ్మా. దాని మీద మనకి కేంద్ర ప్రభుత్వం అధికారులు కూడా కొంత పక్కిస్తే మీరు సూపర్వైజ్ చేయగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ సడన్ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ కార్ల వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇష్యూ ఎట్లీస్ట్ సైర్న వాళ్ళు అరేంజ్ చేసేలా పెట్టలేదు.
ఒక ఊరు అని చెప్పి పోతారమ్మా. ఇంకొకటి రెండోది ఏంటంటే వాళ్ళందరూ వెళ్ళిపోయింది, పిల్ల పాపం వెళ్ళిపోతున్నారు. రాత్రి సమయాల్లో వాళ్ళు ఇల్లు వచ్చేస్తారు. హ్యాపీ ఐ కెన్ అండర్స్టాండ్ మేడం. రిలీఫ్ సెంటర్లో వాళ్ళు పెట్టారమ్మా, కానీ వాళ్ళు ఇల్లు వదిలేసి వస్తారు కదమ్మా. నైట్ కొంత సెక్యూరిటీ ఇవ్వకపోతే గతంలో ఇల్లు వచ్చేస్తారు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ కదమ్మా. కొంచెం వాటి మీద కూడా కొంచెం మీరు డిస్కౌంట్ ఉందమ్మా. ఏమో రెండోది ఇప్పుడు నరసాపురం నుంచి ఎక్విప్మెంట్ వచ్చింది అన్నారమ్మా. 129 బాగుంది సుమారు ఉన్నాయి. మరి అక్కడ ఎక్విప్మెంట్ దగ్గరలో పెట్టుకోవాలి తల్లి, మరి అది కూడా పెట్టుకోలేదు. మీ సైడ్ నుంచి మీ రిపోర్ట్ ఇవ్వండి మా ప్రాణాల గురించి, మనందరి ప్రాణాల గురించి. నేను డిస్ప్యూట్ చేయట్లా. మనం ఏమో ఇక్కడ వచ్చి మీరేం చేయగలుగుతారు? ఎవాక్యుయేట్ చేయండి అప్పుడు